అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి. మీరు చూస్తున్నది మైండ్ వేవ్స్ ఛానల్. నేను ఈరోజు మీకు జీవితంలో ఆర్థికంగా ఎదగడానికి పంచసూత్రాలు అనబడేవి చెప్తున్నానండి. అందరూ ప్రతి వారికి ఉపయోగపడేది. నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసే కొద్దీ నేను మరింత మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. ఇక ఈ పంచసూత్రాలు బలమైన ఆర్థిక సూత్రాలు ఏంటి అంటే, మొట్టమొదట వస్తు వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. ది ఫస్ట్ థింగ్ ఇస్ వస్తు వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. ఏది కనబడితే అది కొనడం, అవసరమా లేదా అని చూసుకోకుండా చేతిలో డబ్బులు ఉన్నాయా కొనేయడం. ఇదివరకు చేతిలో డబ్బులు ఉంటే కొనేవాళ్ళు, ఇప్పుడు అప్పు చేసి ఈఎంఐల మీద కొనడం. అది అవసరమా కాదా అని ఆలోచించండి ఒకసారి కొనే ముందర. నెక్స్ట్, అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు. ఇది రెండో సూత్రం. అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు. ఇది రెండో సూత్రం. ఇది మూడోది, సేవింగ్స్ చేయడం మూడో సూత్రం. ఏ విధంగా సేవింగ్ చేస్తారు అనేది అది మీ ఇష్టం. లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, గోల్డా, ల్యాండా, ఇలా ఏదో ఒక విధమైన సేవింగ్ చేయడం. నాలుగోది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క చేసే వృత్తిని, వ్యాపారాన్ని నష్టం కలిగించే పనులు చేయకండి. వృత్తిలో సీక్రెట్స్ని ఎవరు చెప్పకండి. మనం చేసే వృత్తిలో ఎలా సంపాదిస్తున్నాం అనేది ఎవరికి మనము రివీల్ చేయొద్దు. మన బిజినెస్ సీక్రెట్గా ఉండాలి. మెయింటైన్ సీక్రెట్స్. అలాగే ఐదో సూత్రం, మనం మనీని సంపాదిస్తున్నప్పుడు ఆనందంగా సంపాదిస్తాం. ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆనందంగా ఖర్చు పెట్టండి. మన కోసం మనం ఖర్చు పెట్టండి. మనకి ఆనందాన్ని ఇచ్చేవి కాకుండా అవసరమైన వస్తువుల మీద మనం ఖర్చు పెట్టడం. జీవితంలో అవసరమైన వస్తువులు ఏవి, ఆనందాన్ని ఇచ్చే వస్తువులు ఏవి, అవసరమైన వస్తువుల మీద మనం ఖర్చు పెట్టండి. తిరిగి వచ్చే రిటర్న్స్, అది ఇల్లులు రెంట్స్ కావచ్చు, పొలాలు కావచ్చు, అటువంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చేదాని మీద ఖర్చు పెట్టండి. ఇది పంచసూత్రాలు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.